విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే విగ్రహం కూల్చిన దుర్మార్గులను వెంటనే పెద్ద విగ్రహం కూలగొట్టిన రౌడీల్ని వెంటనే పెద్ద విగ్రహాన్ని కూలగొట్టిన రౌడీల్ని వెంటనే పెద్ద విగ్రహాన్ని కూలగొట్టిన రౌడీల్ని వెంటనే తెలంగాణ ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం Actually, we are supposed to meet you today, madam, with our commercial bus and carrier. But unfortunately, the things have taken a back turn. మీ పోలీసులు వచ్చి నేను ఒక్కటే నా రిక్వెస్ట్ ఏంటంటే సిపి గారు, నేను ఐదర్ ఐ షుడ్ గో టు మై పార్టీ ఆఫీస్ ఆర్ టు మై హౌస్. వాళ్ళు ఏడ్చుకుంది. మీ పోలీసులు అందరూ కూడా తెలుసు, మా ఇల్లు తెలుసు, మా పార్టీ ఆఫీస్ తెలుసు. అక్కడ ఉంటాం, మీరు అరెస్ట్ చేస్తారా, మీరు అందరూ చేస్తారా, నమ్మలు చేస్తారా, ప్లీజ్ కాదు. కానీ ఇక్కడ న్యూసెన్స్ అయితే కాదు మేడం, మీరు చెప్పండి. దే ఆర్ నాట్ మూవింగ్ ఫర్ హియర్. నేను సహకరిస్తున్నా. ఇప్పుడు మాకు కూడా మా నాయకుడు చెప్పండి, దే షుడ్ హెల్త్ ప్రెస్ కాన్ఫరెన్స్. లేదు నేను నన్ను మీ సిఐ గారికి తెలుసు, మీ ఏసీపీ గారికి తెలుసు, మీ ఎస్ఐలకు కూడా తెలుసు నా ఇల్లు. నేను ఎక్కడో ఉంటే అంత కొంచెం బ్రాజిల్ ఉంది. ఎంతసేపు అండ్ పాస్ అవుతుంది చెప్తాను. మా పార్టీ కాదు కానీ ఇంటికి కొన్ని నీళ్ళు ఇలా రాండి. నా మనలో తీసుకోండి. బయటికి అట్లా ఉండము చెయ్యము చేయొద్దు. మీరు తప్పు ఇది. మా ఇంటికి మేము పోదానే, మీరు ఇంటికి పోద్దని మేము అంటలేము. నేను దానికి కూడా పర్మిషన్ తీసుకుంటాం. మీ ఇంటి దగ్గర పెడతా పండి. మా ఇంటికి పోదాం. మా పార్టీ ఆఫీస్ కైనా మా ఇంటికైనా పోదాం పండి. మా పార్టీ ఆఫీస్ పోదాం పండి. మా పార్టీ ఆఫీస్ పోదాం. డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్లీజ్ అంటున్నా పని ఫోన్ మాట్లాడుతున్నా ఆగాడు. అంతే అంతే. మీరు చేస్తా అని చెప్తా. నేను మీరు అడుగురంటే నేను కూడా చెప్పిన సిపి గారు చెప్పిందేమో చెప్తున్నారు. మా నాయకుడు మన పార్టీ ఆఫీస్ రమ్మన్నాడు, మేము పోవాలి. మా నాయకుడు చెప్పింది, మీ ఆఫీస్ దాకా చెప్పింది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు. మా నాయకుడు మేము చెప్పా మాట్లాడమన్నారు. నేను మాట్లాడితే మీ ముందు అట్లే కలుపుతున్నా కదా. లేట్ అవుతుంది భయ్. మాకు అక్కడ ప్రెస్ మళ్ళీ ప్రెస్ వాళ్ళు వస్తారు. 5 minutes లో చెప్తా పైన అడగండి. మాట్లాడండి. ఇంకొకటి నేను ఐఎమ్ ప్రామిస్, ఇంకొకటి మోరో అది మన అక్కడ పుస్తకాలు రెయిన్బో. నేను ఇంత హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మీరు ఇట్లా చేయకుంటే ప్లీజ్, నేను మా పార్టీ ఇంటికాడ ఉంటా. నేను మా ఇంటికాడనే అలౌ చేయండి. లేకుంటే మా ఇంటికాడనే ఒక్కటి ఉండండి. ఏసీపీ గారు మా ఇంటికాడనే అలౌ చేయండి. లేదు మా పార్టీ ఆఫీస్కైనా పోతాను. అంతకు మించి నేను ఎక్కడికి పోను. ఏం హలో ఇంత ఉన్నట్టు లంగా నాకుందని ఇక కాదు. ఏంది ఇది? నాకు ఎన్నో లేదు. నేను సమైక్య రాష్ట్రంలో కూడా ఇట్లా కాలేదు. కూర్చో
గట్లా దిగిపోతాడా ప్రజాపాలన అని చెప్పి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పి గత 3 సంవత్సరాల క్రితము కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి 420 హామీలు అని చెప్పి 6 గ్యారెంటీలు అని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్రజాపాలన కాదు ప్రతీకార పాలన చేస్తున్నారు, ప్రతిపక్షాలపైన దమనకాండ చేస్తున్నారు. మొన్నటికి మొన్న మరి తెలంగాణ ఉద్యమకారుడు ప్రజల కోసము ఒక ప్రజాప్రతినిధిగా అనేక సేవలు అందించినటువంటి కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని మరి వారు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాల ముందు మరి వారి విగ్రహాన్ని వారి అభిమానులు తెలంగాణ వాదులు ప్రతిష్ఠిస్తే రాత్రికి రాత్రి దొంగ దెబ్బ కొట్టినట్టు మరి ఆ విగ్రహాన్ని అంతా కూడా ధ్వంసం చేసిండ్రు. ఈ విధ్వంసకాండ మరి నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో మా నర్సంపేట ప్రజలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ వాదులందరూ కూడా మరి నిరసన తెలియజేస్తుంటే మరి ఎక్కడికక్కడ నిర్బంధన పాలన చేస్తూ మమ్మల్ని రాత్రి అరెస్ట్ చేసి మరి ఒకప్పుడు అన్నలను టార్చర్ చేసే అన్నలను ఇంట్రాగేట్ చేసే స్థలానికి తీసుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము ప్రజల మధ్యలో ఉంటాం. మా ఉద్యమ నేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యమ కార్యక్రమాలు చేసినాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల పక్షాన ఉండి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించినాం. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే ఈరోజు మరి ఎక్కువనో అన్నలను టార్గెట్ చేసినట్టు అన్నలను చిత్రించబెట్టినట్టు ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి మరి ప్రదేశానికి తీసుకొచ్చి మరి ఉదయం నుంచి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా ఎంత నిర్బంధం అయినా కూడా ఖచ్చితంగా తెలంగాణ ఏ తీరుగైతే సాధించినామో మరి పునర్నిర్మాణం కోసం ఖచ్చితంగా పాటుపడతాం. మరి ఈరోజు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసం చేయొచ్చు, కానీ లక్షల కొద్దీ మరి ఉద్యమకారుల గుండెల్లో వాడు గూడు కట్టుకున్నటువంటి వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు ప్రజలు ఇంకా మరవరు అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరో పక్క ఉద్యమకారులను మరి మేము స్థలాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తామని చెప్పి ఈరోజు ఉద్యమకారుల విగ్రహాలను కూడా విధ్వంసం చేయడమే కాకుండా మాలాంటి ఉద్యమకారులను ఈరోజు ఒక దూరమైనటువంటి ప్రదేశాన్ని తీసుకొచ్చి పోలీసు నిర్బంధాన్ని మరి చూస్తుంటే ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రతిపక్షాల పైన ప్రతీకార చర్యగా మేము భావిస్తున్నాం. మీరు ఎన్ని మా పైన దాడులు చేసినా ఎంత నిర్బంధం చేసినా కూడా ఖచ్చితంగా మేము ప్రజలతో మమేకమవుతాం, ప్రజల పక్షాన పోరాడతాం. ఇటువంటి మరి దమన నీతిని ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు 6 గ్యారెంటీలు నెరవేర్చే వరకు కూడా ఖచ్చితంగా మేము వెంటాడుతాము, వేటాడుతాము, ప్రజల పక్షాన పోరాడతాం అన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ నాయకులు మరి గుర్తుంచుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోరు. తస్మత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులారా, ఇటువంటి అరెస్టులు కానీ ఇటువంటి నిర్బంధం కానీ మమ్మలను మరి మా పోరాట స్ఫూర్తిని ఆపలేరు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ 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 కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ 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 కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ ఖబర్దార్. రఘు